బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో సామెతల గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను చేత వ్రాయబడిన గ్రంథము. ఈ సొలొమోను భక్తుడు లేదా సొలొమోను రాజు దేవుని నుండి విశేషమైన జ్ఞానాన్ని పొందుకొని దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని సామెతల రూపంలో, ప్రావర్బ్స్ రూపంలో బైబిల్ గ్రంథంలోని సామెతలు అనే పుస్తకంలో పొందుపరచడం జరిగింది. నిజానికి సామెతల గ్రంథంలో ఒక మనిషి సమగ్రమైన జీవితం జీవించడానికి, ఒక మంచి క్వాలిటేటివ్ లైఫ్ బ్రతకడానికి, అమూల్యమైన జీవితం జీవించడానికి అవసరమైన ప్రతి శ్రేష్టమైన మాట, అంటే ఒక వ్యక్తి తన స్నేహాల్లో ఎలా ఉండాలి, తన కుటుంబ విషయాల్లో ఎలా జాగ్రత్త తీసుకోవాలి, మాటల విషయంలో ఎలా ఉండాలి, అన్ని విషయాలు హ్యూమన్ లైఫ్కు సంబంధించిన దాదాపు అన్ని ఏరియాస్ కూడా కవర్ చేస్తూ జ్ఞాని అయిన సొలొమోను దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో వ్రాసిన సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాం. అందుకే మరి పాస్టర్ గారు అలాగే వెస్లీ గారు కూడా చెప్తూ ఉంటారు ఏమనంటే, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం ప్రతిరోజు ఒక్క అధ్యాయమైనా ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే కీర్తనల ద్వారా దేవుని స్తుతించే అనుభవాలు, దేవునితో సన్నిహితంగా ఉండే అనుభవాలు మనం పొందుకుంటే సామెతల ద్వారా జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. అసలు ఈ జీవితాన్ని ఎలా బ్రతకాలి. చూడండి, జ్ఞానులం ఎప్పుడు అవుతామంటే జ్ఞానపు ఉపదేశాన్ని విన్నప్పుడు జ్ఞానులం అవుతామంట. సో దేవుని మాటలు ఎంత ఎక్కువగా మనం వింటామో, దివ్య జ్ఞాన గ్రంథమైన బైబిల్ను ఎంత ఎక్కువగా మనం అధ్యయనం చేస్తామో, బైబిల్ గ్రంథంలో దైవికమైన జ్ఞానం మనకు లభిస్తుంది. కనుక ఈ జ్ఞానంతో మనం నింపబడాలంటే సామెతల గ్రంథాన్ని చాలా ప్రాముఖ్యంగా మనం చదవాలి. ఈరోజు దేవుని వాక్యంలో ఒక 2 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో. 8వ వచనంలో వ్యాజ్యమాడుటకు వెళ్ళొద్దు అనే మాట మనం గమనిస్తున్నాం. దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ లైఫ్ లెసన్. 8-9 వచనాల్లో మనం నేర్చుకుంటున్న పాఠాలు జీవన సూత్రాలండి. చాలా ఇంపార్టెంట్. మన సంబంధ బాంధవ్యాలు, అది కుటుంబ విషయంలో ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారితో ఉండొచ్చు, స్నేహితులతో ఉండొచ్చు. కొంతమంది కయ్యానికి కాలు దువ్వడానికి రెడీగా ఉంటారనమాట. రెడీ ఫర్ వార్, యుద్ధం చేయడానికి ఎప్పుడు సిద్ధమే. అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం అయినా కాకపోయినా ప్రతి మాటకు యుద్ధానికి వెళ్ళే మనస్తత్వం కొంతమందికి ఉంటూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆలోచన లేక వ్యాజ్యం ఆడుటకు పోవద్దు. ఎందుకంటే ఆ వ్యాజ్యము వలన వచ్చేదేంటి అని ఆలోచిస్తే ఆ 2వ మాటలో ఉంది, నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి. సో క్వారలింగ్ వల్ల వచ్చేది ఏంటంటే ఇన్సల్ట్. వ్యాజ్యమాడుట వలన వచ్చేది ఇన్సల్ట్. మనం నిన్న కాక మొన్న దేవుని వాక్యంలో ధ్యానం చేసుకున్నాం. మనం అందరితో సమాధానము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పొరుగు వారితో, ఇతరులతో సమాధానాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధతను కూడా కలిగి ఉండాలి అనే మాట హెబ్రీ పత్రికలో నుండి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. సో ఒక క్రైస్తవుని యొక్క ట్రూ మార్క్ ఏంటి? ఒక క్రైస్తవుని యొక్క అతని చూడగానే మనకు కనబడాల్సింది ఏంటంటే సమాధానము, శాంత గుణము, పీస్ ఇస్ ద ట్రూ మార్క్ ఆఫ్ అ క్రిస్టియన్. ఒక క్రైస్తవునిలో ఉన్న నాణ్యత, ఒక క్రైస్తవునిలో నిజంగా దేవునితో సహవాసం చేసే అనుభవం ఉంటే సమాధానం కలిగి ఉండే అనుభవం ఉంటుంది, ఆ తర్వాత సమాధాన పరిచే అనుభవం ఉంటుంది. కానీ వ్యాజ్యము వీరాడరు. వ్యాజ్యం ఎక్కడైనా కనబడుతున్నా ఆ వ్యాజ్యం మధ్యలోకి వెళ్ళి ఒక కెరసిన్ వేసి ఆ వ్యాజ్యాన్ని ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయరు. కానీ ఒక కూలింగ్ ఏజెంట్గా ఇద్దరు బాగా ఫైర్గా ఉండి ఇద్దరు బాగా ఫైట్ చేసుకుంటూ ఉంటే సమాధానపరిచే మాట ఒకటి వేయడం ద్వారా ఆ ఫైర్ అంతటిని కామ్ డౌన్ చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్న మాట, వ్యాజ్యం ఆడద్దు. ఎందుకంటే వ్యాజ్యం ఆడుట వలన ఏమొస్తుందంటే అవమానము కలుగుతుంది. ఏమో అవమానం ఎంతమందికి ఇష్టం అండి? ఎవరికి ఇష్టం లేదు. చూడండి, కొన్నిసార్లు భోజనం లేకుండా బ్రతకగలం, కానీ మనం అంటే గౌరవం లేనప్పుడు, మనకి ఎక్కడైనా అవమానం జరిగినప్పుడు ఆ అవమానం వలన వచ్చే బాధ, లేకపోతే అవమానపరచబడినప్పుడు వచ్చే భారము చాలాసార్లు మరి హృదయంలో అలా ఉండిపోద్ది. ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు హీల్. ఆ పరిస్థితి నుండి కొంచెం ఆ పుండు మానడానికి, లేకపోతే ఆ గాయం తగ్గడానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే అవమానం అనేది మనకి ఎవరికి ఇష్టం లేదు. దేవుడు కూడా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేశాడు.
దేవుని యందు నీవు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వ్యాజ్యమాడుట వలన అవమానం కలుగుతుంది అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే ఒక ప్రశ్న, నాకు వ్యాజ్యమాడే మనసు ఉండదండి, నేను వ్యాజ్యం ఆడడానికి ఇష్టపడను. అయితే నా చుట్టూ ఉన్నవారు వ్యాజ్యమునకు నన్ను ప్రోత్సహించే పరిస్థితుల్లో ఉన్నారు. సమ్ టైమ్స్ దే జస్ట్ పుల్ మీ ఇన్ టు దట్ సర్కమ్స్టాన్స్. నేను ఎంత సమాధానంగా ఉందామనుకున్నా, ఎంత మౌనంగా ఉందామనుకున్నా, హైదరాబాద్ నుంచి ఒక అంకుల్ ఒకసారి ఫోన్ చేసి చాలా బాధపడతా ఏం చెప్పారంటే, మేము దేవుని సేవించేవారము, దేవుని ఆరాధించేవారం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తామమ్మ, ప్రతిరోజు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాము, మా ఇంట్లో నిజానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కానీ మా నైబర్ మాత్రం మమ్మల్ని పీస్ఫుల్గా ఉండనివ్వడం లేదు. ఏదో ఒకటి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఏదో ఒకటి మమ్మల్ని రెచ్చగొట్టి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఆ వీధిలోకి వినబడేటట్లు, మా ఇంట్లో నుండి కేకలు బయటకు వచ్చేటట్లుగా మమ్మల్ని ఏదో ఒకటి రెచ్చగొడుతూ ఉంటారు. నిజానికి ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాము, సొంత ఇల్లు కట్టుకున్నాము అనే ఆనందం కంటే ఈ ప్రక్కన వారి వల్ల టార్చర్ మాత్రం భరించలేకపోతున్నాం. అసలు ఆనందం అంతా ఆవిరైపోయింది, మనశ్శాంతి ఉండడం లేదు. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, వ్యాజ్యము చేయడానికి ఇష్టపడే వారి మధ్యలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. మేబీ దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్స్ టు వేజ్ అ వార్ అగేన్స్ట్ యూ ఆల్వేస్. ఎప్పుడు నీతో వ్యాజ్యం కొరకే చూస్తున్నారేమో. అవకాశం దొరికితే బాగుండు, చిన్న ఫైటింగ్ చేసేద్దాం, అవకాశం దొరికితే బాగుండు, కేకలు వేద్దాం, అవకాశం దొరికితే బాగుండు, వారిని మరి కించపరిచే మాటలు మాట్లాడదాము అని బహుశా మీ చుట్టూ ఉన్నవారు కలహ ప్రియులుగా ఉన్నారేమో. అయితే దావీదు భక్తుడు తన అనుభవంలో ఒక చక్కని మాట వ్రాసారు. చూడండి, 38వ కీర్తన 13వ వచనంలో దావీదు భక్తుని జీవితంలో ఉన్న ఒక అనుభవం అక్కడ మనకు కనబడుతుంది. Psalm 38 verse 13, 38వ కీర్తన 13వ వచనం. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. వ్యాజ్యం వచ్చినప్పుడు, వ్యాజ్యం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేను చెవిటివాడిలాగా అయిపోయాను, మూగవాణిలాగా అయిపోయాను. నిజంగా చెవిటివాడిని కాదు. ఐ హ్యావ్ ఇయర్స్ అండ్ ఐ హ్యావ్ పర్ఫెక్ట్ హియరింగ్ సెన్స్. వినే శక్తి, వినికిడి శక్తి చాలా బాగుంది నాకు. మాట్లాడగలను, చాలా బాగా మాట్లాడగలను, చాలా పాటలు రాశాను, దేవుని హృదయం తెరిచి నోరు తెరిచి చక్కగా ఆరాధించే అనుభవాలు ఉన్నాయి. అయితే కలహప్రియులు నా దగ్గర ఉన్నప్పుడు, వ్యాజ్యం ఆడవలసిన సందర్భంలో వచ్చినప్పుడు మాత్రం మూగవాని వలె, చెవిటి వాని వలె నేను అయ్యాను. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. నిజానికి వ్యాజ్యము సృష్టించేవారు, లేకపోతే నిన్ను వ్యాజ్యంలోకి లాగాలని ప్రయత్నించేవారు నీ చుట్టూ ఉన్నప్పుడు మౌనంగా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే డెఫినెట్లీ యూ మే హ్యావ్ అ పాయింట్స్ టు సే. వ్యాజ్యం ఆడే పరిస్థితి సందర్భం వచ్చినప్పుడు నీ వైపు కూడా ఏదో పాయింట్ ఉంటుంది మాట్లాడడానికి, నీ వైపు కూడా ఏదో ఒకటి చెప్తే బాగుండు అనిపిస్తుంది. కొన్నిసార్లు నోరు తెరిచి మాట్లాడడం వలన సమస్య ఉన్నదానికంటే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే బహుశా తొందరపాటులో, బహుశా టెన్షన్లో, బహుశా ఒకటి చెప్పాలనుకొని ఇంకోటి చెప్పేయడం, లేకపోతే నీవు మాట్లాడే మాటల అపార్థానికి గురై అక్కడున్న సమస్య ఇంకా జటిలం అయిపోయి ఇంకా పరిస్థితి కాంప్లికేట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక దావీదు భక్తుని వలె నీ సమాధానాన్ని నువ్వు కాపాడుకోవాలంటే కొన్నిసార్లు ద బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ టు బీ క్వయట్ అండ్ టు యాక్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ హర్డ్ ఇట్. నీకు వినపడింది, నిన్ను తిడుతున్న తిట్లు వినబడ్డాయి, నీ మీద వేస్తున్న నిందలు నీకు వినబడ్డాయి, నిన్ను అవమానకరంగా మాట్లాడుతున్న మాటలు నీకు వినబడ్డాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ టు యువర్ నోటీస్, బట్ యూ జస్ట్ రిమైన్ క్వయట్. వై? ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, దేవుని సమాధానాన్ని హృదయంలో కలిగి ఉన్నావు కాబట్టి, వ్యాజ్యం ఆడడం నీకు ఇష్టం లేదు కాబట్టి, ఆ పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించి నీవు మౌనంగా ఉండుట ద్వారా, విననట్లుగా నీవు ప్రవర్తించట ద్వారా సమస్య జటిలం అవ్వకుండా, వ్యాజ్యము వలన వచ్చే అవమానం, వ్యాజ్యం వల్ల నిజానికి ఓకే, వ్యాజ్యము ఎక్కువైపోయినప్పుడు కొన్నిసార్లు నోటి నుంచి అనరాని మాటలు వచ్చేస్తుంటాయి కదండి. కొన్నిసార్లు తండ్రిని, తల్లిని కొంతమంది లెక్క లేకుండా మాట్లాడుతుంటారు, సంబోధన లేకుండా మాట్లాడుతుంటారు, హీనపరచి మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆ వ్యాజ్యం ఇన్ ద హీట్ ఆఫ్ ద డిస్కషన్, ఆ డిస్కషన్ బాగా వేడెక్కిపోయిన తర్వాత ఏమైపోద్దంటే వాళ్ళకి ఇంకా కంట్రోల్ ఉండదన్నమాట నోటి మాటల మీద.
తల్లిని చూడరు, తండ్రిని చూడరు, అన్నని చూడరు, తమ్ముడని చూడరు, చెల్లని చూడరు, లేకపోతే అయ్యో నాకంటే వయసులో చాలా పెద్దవారే వీరిని గౌరవించాలి అనే ఆ భావన పోయి ఏమవుతుందంటే రెస్పెక్ట్ లేకుండా అవమానకరంగా నీచంగా మాట్లాడే మాటలు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ దెన్ ఫైనలీ నీవు మాట్లాడిన మాటల వల్ల నీకు అవమానం వస్తుంది, ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే దేవుని నామానికి కూడా అవమానం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మనం చేసే ప్రతి సంభాషణలో ఆయన ఉంటాడు. మలాకి గ్రంథం మనం గమనించినట్లయితే మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. దేవుని యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుంటే దేవుడు ఇలా వింటారంట. ఇది నిజంగా సంతోషించాల్సింది, ప్లస్ భయపడాలి కూడా. ఎందుకంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, రక్షణ పొందిన విశ్వాసివైతే దేవుడు నీ ప్రతి కాన్వర్జేషన్ చాలా జాగ్రత్తగా రికార్డ్ చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా నోట్ చేస్తున్నారు. కొన్నిసార్లు చూడండి, మనం ఫోన్ కాన్వర్జేషన్స్ కొన్ని చేస్తాం. నువ్వు మాట్లాడుతున్న వ్యక్తికి నీకు తప్ప నోబడీ నోస్ వాట్ యు ఆర్ టాకింగ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి తెలీదు. బహుశా నువ్వు కొన్ని సంభాషణలు చేస్తూ ఇవి నాకు తప్ప ఎవరికి తెలియదు కదా, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలీదు అని బహుశా నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు రక్షణ పొందిన విశ్వాసివైతే నువ్వు చేసే ప్రతి సంభాషణ దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడని గుర్తుపెట్టుకో. కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు చేసిన ప్రార్థన, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అవునుగాక. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్. హృదయ ధ్యానం బాగాలేకపోతే నోటి మాటలు కూడా బాగా వండి ఖచ్చితంగా. హృదయ ధ్యానం చెడిపోతే, హృదయ ధ్యానం క్రూరత్వంతో విషంతో నిండిపోతే నోటి మాటలు ప్రేమగా ఎలా వస్తాయి? నోటి మాటలు సమాధానంగా ఎలా వస్తాయి? నోటి మాటలు దేవుని మహిమపరిచేవిగా ఎలా వస్తాయి? అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము రెండూ నీ దృష్టికి అంగీకార యోగ్యములుగా ఉండడానికి సహాయించే. సో సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట, వ్యాజ్యం ఆడుట వలన అవమానం వస్తుంది. అఫ్ కోర్స్ నువ్వు వ్యాజ్యం ఆడడానికి వెళ్తే నీకు రావచ్చు అవమానం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దేవుని నామానికి వస్తుంది అవమానం. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వారు నిన్ను గమనిస్తూ ఉంటారు కాబట్టి లోకస్తులకు వీరికి ఏం తేడా లేదు. అమ్మో ఇంత పెద్ద నోరా, అమ్మో ఇంత భయంకరంగా మాట్లాడుతున్నారేంటి, వీళ్ళ ఇంట్లో సమాధానం లేదన్నమాట. వీరి ఇంట్లో కూడా ఈ భయంకరమైన కేకలు వినపడుతున్నాయంటే భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు అనేది చెడ్డ సాక్ష్యమే కదండి. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదంటే చెడ్డ సాక్ష్యమే. క్రీస్తు నీ గృహానికి అధిపతిగా ఉంటే నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. నీ 4 గోడల మధ్యలో సమాధానం. మా ఇంట్లో ఒక వాక్యం ఉంటుంది గోడకు, అదేంటంటే పీస్ బీ విత్ ఇన్ దై వాల్స్ అండ్ ప్రాస్పెరిటీ విత్ ఇన్ దై ప్యాలెసెస్ అనే వాగ్దానం. ఎక్కడో మెడికల్ కాలేజ్కి వాక్యం చెప్పడానికి వెళ్తే వారు ఆ వాక్యాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. అది ఫస్ట్ రూమ్లోనే పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంటి 4 గోడల మధ్యలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది సమాధానం. పీస్ బీ విత్ ఇన్ దై వాల్స్. ఇంట్లో ఎన్నున్నా లేకపోయినా పీస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత రెండో మాట చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనం. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును కానీ పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోకుండును. ఇది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ప్రాముఖ్యంగా రక్షింపబడిన వారిలో ఉండకూడని అనుభవం. అదేంటంటే పరుని గుట్టు బయట పెట్టకుము. కొంతమందికి పరుల గుట్టు ఇంత తెలిసినా ఊరంతా చెప్పే వరకు నిద్రపోరండి. పరుని గుట్టు బయట పెట్టడమే వారి ప్రధాన ఉద్యోగం అన్నట్లుగా, ఎవరో వారికి జీతం ఇచ్చారు అన్నట్లుగా అంత బాధ్యతగా అంత కసిగా అందరికీ చెప్పేస్తుంటారు. మీకు తెలుసా మా పక్కింటి వారు ఇలాంటి వారండి, మీకు తెలుసా నాకు ఇలా వినపడిందండి. వాటికి ఉన్నది లేనిది రంగులు పూసి మసాలా కలిపి ఇక అదే వార్త చెప్తూ పరుని గుట్టు బయటపెడితే ఏమవుతుందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండును. యూ విల్ బి పుట్ టు షేమ్ అనే మాట. దేవుని వాక్యం ఏది కూడా వ్యర్థంగా వ్రాయబడలేదు కదా. జ్ఞాని అయిన సొలొమోన్ రాశాడంటే ఇది ఖచ్చితంగా నెరవేరే మాటే తప్ప ఇదేదో ఆయన ఊహాగానాల్లో నుంచో లేకపోతే ఊరికేనో రాసిన మాటలు కాదు.
దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ కూడా టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్, అంటే శోధించబడినవి, ఖచ్చితంగా నిర్ధారించబడిన మాటలే వాక్యంలో వ్రాయబడే తప్ప అబద్ధాలు, కళ్ళబొల్లి కబుర్లు ఏవి వాక్యంలో వ్రాయబడలేదు. పరుని గుట్టు నీకు తెలిసిందా? మేబీ ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికి మధ్యలో ఏదో సమస్య ఉంది, నీతో వచ్చి చెప్పారు. నువ్వేం చేయాలి? నీ దగ్గరికి ఎందుకు వచ్చి చెప్పారు? నువ్వు ఊరంతా చెప్తావనా? కాదే, ప్రార్థన చేస్తావని చెప్పారు. వారి కష్టం పోవాలని చెప్పారు. వారికి ఆదరణ దొరుకుతుందని చెప్పారు. వారికి ఇవ్వాల్సిన మానసికమైన సపోర్ట్ నువ్వు ఇస్తావని చెప్పారు తప్ప ఆ విషయాన్ని నువ్వు ఊరంతా దండోరా వేసి వారిని ఇన్ఫేమస్ చేస్తావని చెప్పలేదు. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకొని ఆ ఇంట్లో ఉన్న భర్తనో లేకపోతే ఆ ఇంట్లో ఉన్న భార్యనో నువ్వు తక్కువగా చూస్తావని, కించపరుస్తావని నీకు చెప్పలేదు కదా. కానీ చాలాసార్లు కొంతమందిలో ఈ అనుభవం ఎక్కువగా కనబడుతూ ఉంటుందండి. పరుల గుట్టు బయట పెట్టడం. ఆ గుట్టు కరెక్టో కాదో కూడా కొంతమందికి తెలియదు. సొంతగా పుకార్లను షికార్లు చేయిస్తూ ఉంటారు చాలామంది. పరుల గుట్టు బయట పెడితే నీకు అపకీర్తి కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అసలు పరుల గుట్టు బయట పెట్టే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ హ్యావ్ టూ మచ్ టైమ్ టు టాక్ టు అదర్స్. అంతే కదండి. బోల్డ్ అంత సమయం ఉంది అంటే నువ్వు జాబ్లెస్ అనమాట. అంటే నీకు ఏ ఉద్యోగం సద్యోగం లేదు. బోల్డ్ అంత సమయం ఉంది. సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో నీకు తెలియడం లేదు. నీ ఇంటిని ఎలా చక్కబెట్టుకోవాలో తెలియడం లేదు. ఒకవేళ ఇంట్లో ఒక ఇల్లాలివైతే ఇంటి పని చేసుకోవచ్చు, వంట పని చేసుకోవచ్చు, ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. ఆ తర్వాత మోకాళ్ళ మీద కుటుంబం కొరకు ప్రార్థన చేయొచ్చు. నీ పిల్లలు చదువుకుంటూ ఉంటే వారితో కూర్చొని వారిని చదివించవచ్చు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ క్యాన్ డూ. అయితే నువ్వు ఇంట్లో ఇల్లాలిగా ఉంటే నీకు టైం దొరకగానే ఫోన్ వేసుకొని కూర్చుంటున్నావు పక్కింటి పిన్ని గారితో, లేకపోతే ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ పక్కింటి ఆవిడతో గంట సేపు బాతకాన్ని వేసేస్తున్నావు. ఈ విస్తారమైన మాటల్లో ఎన్నో దోషాలు దొర్లిపోతున్నాయి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి ఈ పత్రిక వ్రాస్తూ ఒక ప్రాముఖ్యమైన మాట వ్రాసారండి. చూడండి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొను. ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి, యూస్లెస్ ఫేబుల్స్ అనే మాట ఉంది. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడం వల్ల నీకేమీ రాదు, నువ్వేమీ సాధించలేవు. యు ఆర్ లిటరలీ వేస్టింగ్ యువర్ టైం. కొన్నిసార్లు కొంతమందితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అవసరమైన విషయం అయిపోయాక ఐ జస్ట్ ట్రై టు మూవ్ అవే. నేను ఇంకా అక్కడ ఎక్కువసేపు కూర్చొని, ఎందుకంటే ఇంకేవేవో అనవసరమైన వ్యర్థమైన సంభాషణలు వచ్చేస్తే నాకు ఇష్టం లేదు ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోవడం. నీ సమయాన్ని గురించి నువ్వు చక్కని సమయపాలన కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్ అ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ టైం? కొంతమంది ఎవరితోనో కూర్చుంటే గంట సేపు 2 గంటల సేపు ఎలా వెళ్ళిపోద్దో తెలియదండి. వాచ్ ఆ స్టవ్ మీద వంటలన్నీ మాడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ట్యాప్ తిప్పేసి వస్తారు, బకెట్ నిండిపోయి ఒక గంట సేపు ఓవర్ హెడ్ ట్యాంక్ అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. వీళ్ళు ఇంకా ప్రపంచంలో ఏమవుతున్నా పట్టించుకోరు. ముసలమ్మ ముచ్చట్లలో పడిపోతే విశ్వాసిగా నువ్వు చక్కని సమయ పాలన కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్లీ. 26వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. కొండెగాళ్ళు కొంతమంది ఉంటారు. కొండెగాడు అంటే ఎవరంటే లేనిపోని విషయాలను కల్పించి మాట్లాడేవారు. పురుషుల్లో ఉండొచ్చు, స్త్రీలలో కూడా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ఒకవేళ జగడాలకు కారణమయ్యే వ్యక్తివైతే దాని వలన నీకు అవమానం వస్తుంది. అండ్ దెన్ రెండో మాట మనం చూసాము, ఒకవేళ నీవు ఇతరుల గుట్టు బయట పెట్టే వ్యక్తివైతే నీకు అపకీర్తి కలుగుతుంది. ఆ అపకీర్తి ఎన్నటికీ పోదు. అంటే ప్రాముఖ్యంగా బాటమ్ లైన్ ఏంటి అని ఆలోచిస్తే ఈ 2 వచనాల్లో దేవుని బిడలగా మన నోటి మాటల విషయంలో మనం ఎంతో జాగ్రత్తను కలిగి ఉండాలి. నీవు మాట్లాడే ప్రతి మాటకు దేవుని సన్నిధిలో నీవు లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. నీ సమయాన్ని వ్యర్థమైన వ్యాజ్యాలకు ఖర్చు పెట్టకుండా, నీ సమయాన్ని ఇతరుల గుట్టు బయట పెడుతూ తిరగడానికి ఊరంతా ఖర్చు పెట్టకుండా, నీ సమయాన్ని నీ జీవితం కట్టుకోవడానికి ఉపయోగించుకుంటే, నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే, నీ వ్యాపారం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే, నీ ఇంటిని చక్కబెట్టుకోవడానికి నువ్వు వాడుకుంటే, నిన్ను దేవునిలో ఎక్విప్ చేసుకోవడానికి, దేవుని వాక్యాన్ని చదివి వాక్య జ్ఞానంలో ఎదగడానికి ఉపయోగించుకోగలిగితే నీ జీవితం ఎంత మెరుగుపడుతుందో. యూ విల్ బీ అ మచ్ బెటర్ పర్సన్.
వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ సమయాన్ని గడుపుతూ నువ్వు ఎటువంటి వ్యక్తిగా మారతావు, అంతకంటే నీ సమయ విషయంలో సమయ పాలన కలిగి ఉంటే, నువ్వు మాట్లాడే మాటల విషయంలో జాగరూకత కలిగి ఉంటే, నువ్వు ఆధ్యాత్మికంగా ఇంకా విలువైన వ్యక్తిగా ఖచ్చితంగా మార్చబడతావు. ప్రతిరోజు రాత్రి ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే వాటితో పాటు మనం కలిగి ఉండవలసిన జీవితంలో ద లైఫ్ స్టైల్, మనం ఎలా ప్రవర్తించాలో దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కనుక దైవభక్తి కలిగి, దైవభక్తి విషయంలో మనల్ని మనం సార్థకం చేసుకుంటూ, మన యొక్క సంభాషణలు, మన యొక్క మాటలు ఇతరులకు ప్రయోజనము, క్షేమాభివృద్ధి, మేలు, ఎంకరేజ్మెంట్ ఇచ్చేవిగా ఉండాలి తప్ప ఇతరులకు నష్టాన్ని కలుగజేసి మనకు అపకీర్తిని, మనకు అవమానాన్ని కలుగజేసేవిగా ఉండకుండా దేవుడు మనకు తన సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్.